బాలీవుడ్ లో ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యువరాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2. వార్ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కియారా ఆద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీ స్టారర్ గా రూపొందుతుంది. వార్ 2 సినిమా టీజర్ ను తెలుగు, హిందీ, తమిళంలో ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ పైన అందరూ దృష్టి ఉంది. ఇప్పటి వరకు బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఆయన సినిమా జర్నీ ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమల్లో మొదలు కానుంది. తన తొలి సినిమానే ప్రతిష్టాత్మకమైన బ్యానర్ లో హృతిక్ రోషన్ తో కలిసి మల్టీ స్టారర్ గా రూపొందిన ఈ సినిమా బలమైన పాత్రను ఆయన పోషిస్తున్నాడు. వార్ సినిమాకు సీక్వెల్ అనగానే నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా ఆసక్తికరంగా ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఇక ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీలో ఎంట్రీ ఇస్తారనే విషయం మరింత క్రేజ్ ను పెంచింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ చిత్రం ఇటీవల ముంబైలో పూర్తి చేసుకున్నది. ఈ సెన్సార్ ప్రీమియర్ తర్వాత అధికారుల రివ్యూ ఏమిటి, ఈ సినిమా సర్టిఫికెట్ వివరాలు, ఈ చిత్రం రన్ టైం విషయానికి వస్తే పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన వార్ 2 సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డర్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ అధికారులు ముంబైలో వీక్షించారు. ఈ సినిమాకు యుఏ 60+ సర్టిఫికేట్ ను జారీ చేశారు. అంటే ఈ సినిమాను 16 ఏళ్లు పైబడిన వారు చూడడానికి అర్హత ఉంటుందని సర్టిఫికేట్ ప్రకారం వెల్లడైంది. అంతకంటే తక్కువ వయసున్న వారు తల్లిదండ్రుల గైడెన్స్ అవసరమని నిబంధనలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ సినిమాలో విలన్ గా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. హృతిక్ తో జూనియర్ ఎన్టీఆర్ చేసిన యాక్షన్ సీన్లు బాగున్నాయి. పూర్తి స్థాయి యాక్షన్ మూవీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వాటిని ట్రిమ్ చేశారు. ప్రస్తుతం సెన్సార్ తర్వాత పూర్తి స్థాయిలో రిలీజ్ కు ముస్తాబైంది అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.